మీ అవసరాలకు మీ నియోజకవర్గాలలో మంచి అనుకున్న విధంగా మీరు డెవలప్ చేసుకున్నారు తప్ప కొన్ని నియోజకవర్గాల తల ఎత్తిగిన ఒక రోజు చూడలే మీరు. ఎందుకంటే స్వార్థము మనిషిలోను నియంత పాలన చేసి మమ్మల్ని అడిగేటోడు ఎవడు? మేము చేసిందే వేదము, మేము చేసిందే వేదము, మమ్మల్ని ఎవడు అడగొద్దు, మేమేం చేస్తే అదే కరెక్టు. ఆ టైపులో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మొత్తం ఆగం చేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరు అధికారం ఉన్న పార్టీ. కాబట్టి ఈ చీకటి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డితో నీకేం అవసరం? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కదా, ఆంధ్ర ముఖ్యమంత్రితో ఉంటే నువ్వు దందాలు చేసుకుంటా కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి ఇచ్చుకుంటా ఈరోజు కాళేశ్వరానికి నాశనం పట్టిస్తుంది, సెక్రటరీ నాశనం పట్టించి, అంబేద్కర్ స్టాచ్యూకి నాశనం పట్టిస్తుంది, కోట్ల రూపాయలు నాశనం పట్టించేసి మొత్తం ఇలా రాష్ట్ర ప్రజలు మొత్తం నెత్తిన చేయబెట్టి అప్పుల పాలు చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంత బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రము ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఇండియాలో దీనికి ఒక పేరు, మంచి పేరు ఉండే. లాస్ట్కి వస్తే మొత్తం నీ అదృష్టానికి ఈ రెడ్డిమెంట్ పరిపాలన ఎలా వచ్చిందో ఈ పరిపాలనను మొత్తం కొనసాగించి నువ్వు ఒక పెద్దరికం, నీ కొడుకు షాడో సీఎంగా ఒకటి, నీ అల్లుడు ఒకటి, బిడ్డే ఒకటి, మీకు మామూలుగా కాదు. బాబ్బా చెప్తే పిచ్చెక్కుతున్నది. ఇది రాష్ట్ర ప్రజలు ఎందుకు అడుగుతలేరని అడుగుతున్నారు. మీరు ఒక జర్నలిస్ట్గా అన్ని కంటికి కనిపిస్తున్నాయి, ఎందుకు నిలదీస్తలేరు అంటున్నారు. అధికార పార్టీ చట్టం ఉంది, తన పని తని ఖచ్చితంగా నిలదీస్తుంది. మీ గురించి మాట్లాడతారు. మీరు చేసినవి, మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పు చేస్తే మాత్రం చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. మీరు ఎన్ని ఒప్పందాలు చేసినా, చీకటి ఒప్పందాలు చేసినా, మైనింగులు దోసినా, శాండ్ దోసినా, ఫారెస్ట్ దోసినా, ధరణి దోసినా, ల్యాండ్లు దోసినా, ఏమి చేసినరో మీకు అనుకున్న ఇంకా ఏది ఉంచలే. చివరికి వచ్చి ఖజానా ఖాళీ చేసి మళ్ళా మీరు అధికారంలో ఉన్నట్టుగా ఒక 55-56 రోజుల్ని అధికార పార్టీని నానా రకాలుగా విమర్శిస్తున్నారు. మీ పుట్టగొడుగు ఛానలు మీరు ప్రతిరోజు వాడొకడో ఓడిపోయి చెన్నూరులా వాడు చెప్పు చూపిస్తాడు. సీఎం అంటే అధికారంలో ఎవరు లేరా? ఈరోజు రేవంత్ రెడ్డి ఉండని ఎవరైనా ఉండని సీఎంఏ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి విలువ లేదా? నిన్న ఎవరన్నా అట్లా అన్నారా? ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేస్తే అనలే. ఎందుకు అనలే? గౌరవంతో ఉన్నారు. సమర్థవంతంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారమే కాన్స్టిట్యూషన్ నేర్పినట్టుగా, తల్లిదండ్రులు నేర్పినట్టుగా విధి విధానము అన్నిటితోటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను గౌరవించారు తప్ప నువ్వు ఎప్పుడైతే ఓడిపోయినావో మనసులో ఉండి అధికార పార్టీ ఈరోజు కాంగ్రెస్ను గెలిపించుకున్నప్పుడు మీరు చర్చలకు వెళ్ళాలి, విపక్షగా కొనసాగించాలి తప్ప ఇక్కడ ఈ పుట్టగొడుగు ఛానల్ ఒకడు చెప్పుతోటి అంటాడు, ఆడ ఓడిపోయినోడు ఒకడు చెప్పు చూపిస్తారు. బుద్ధి జ్ఞానం ఉందా? ఏమైంది అమ్మ? మీకు కడుపుకు అన్నమే తింటారా, గడ్డి తింటారా? సరస్వతి మీకు ఏం చదువు అనేది ఏం లేదా? చీ మూర్ఖులారా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏదో ఒకరోజు తిరిగి చెప్పులు తీసుకొని వాళ్ళే కొడతాట్టున్నారు మీరు చూసుకుంటే.